హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు. మీకు వచ్చేసి దీనికి మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఈ జాబ్స్ అనేవి కల్పిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ జాబ్స్కి సంబంధించి బీటెక్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేది నేను అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు వచ్చేసి అప్రెంటిస్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే మనకు వచ్చేసి బీటెక్ వాళ్ళకి, డిప్లొమా హోల్డర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే దీనికి వచ్చేసి మనకి బీటెక్ కానీ డిప్లొమాలో కానీ ఈసీఈ కానీ సిఎస్సి కానీ ట్రిప్లీ కానీ కంప్లీట్ చేసిన హోల్డర్స్కి మంచి ఆపర్చునిటీస్ అనేవి కల్పించారు. అయితే మీరు ఒకవేళ టీఎస్ క్యాండిడేట్స్ అయితే మీకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మీ సికింద్రాబాద్లో పోస్టింగ్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి విజయవాడ అనేది ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అంటే 32 వేకెన్సీస్ అనేవి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు. అదేవిధంగా డిప్లొమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 8 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మనకి జాబ్స్కి సంబంధించి అప్రెంటిస్ కాబట్టి మనకు 1 ఇయర్ ఆఫ్ టైం పీరియడ్లో 1 ఇయర్ వరకు ఈ జాబ్ అనేది ఉంటుంది మీకు. అయితే మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అయితే మీకు వచ్చేసి 14,000 వరకు శాలరీ వస్తుంది. మీరు కనుక ఒకవేళ డిప్లొమా ఇంజనీర్స్ అయితే మీకు వచ్చేసి 12,000 వరకు శాలరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది 1 ఇయరే ఉంటుంది కదా, చేయడం ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోకండి. మీరు ఒకవేళ అప్రెంటిస్ కంప్లీట్ చేస్తే మీకు ఇంకా ఫర్దర్గా మీకు వచ్చినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఫర్దర్గా ఒకవేళ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 27 ఇయర్స్గా మీకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్గా, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎప్పటి నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని అంటే మీకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఈ మంత్ 31 నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పటి వరకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు అని అంటే మీరు ఆగస్టు 27 వరకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 1 ఇయరే కదా అని చెప్పేసి మీరు అప్లై చేసుకోకుండా ఉండకండి. అయితే ఇది వచ్చిన తర్వాత మీకు ఈ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఫర్దర్గా మీకు జాబ్ వచ్చిన తర్వాత యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా ఎవరైనా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూసేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గాయస్.